హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆలు అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ చేయబోతున్నాం. ఆలు విత్ క్యాలీఫ్లవర్ కర్రీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే చూసేయండి అండ్ ట్రై కూడా చేయండి, టేస్ట్ కూడా చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. దీంట్లో కాంబినేషన్ మనం చారు చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది. ఫస్ట్ మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం క్యాలీఫ్లవర్ కట్ చేసి బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక 2 minutes మనం వేసి ఉంచాలి. దాంట్లో ఏమైనా పురుగులు ఉన్నా పోతాయి. క్యాలీఫ్లవర్లో బాగా పురుగులు ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా బాయిల్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం కడాయిలో వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes మనం దాన్ని మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మన ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్కువ అయింది. ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అయినా ఎక్కువ చేసుకోవచ్చు, బాగానే ఉండిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మనకి ఏమిటంటే కొంచెం స్పైసెస్ లెవెల్ పెరుగుతాయి, టేస్ట్గా ఉండేది. తర్వాత మనం ఆలు అంటే బంగాళదుంప కట్ చేసుకున్నవి దాంట్లో వేసేసి ఒక 5 minutes మనం దాన్ని మగ్గనించాలి. ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ ఫస్ట్ ఎందుకు వేయట్లేదంటే ఆల్రెడీ మనం బాయిల్ వాటర్లో క్యాలీఫ్లవర్ వేయడం వల్ల అది కొంచెం మెత్తగా అయ్యింది కాబట్టి ఫస్ట్ మనం బంగాళదుంప వేసుకుందాం. బంగాళదుంప తర్వాత మనం క్యాలీఫ్లవర్ వేసుకొని మనకు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఒక 5 minutes మనకి స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 5 minutes పెట్టి తీసేసిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. దాంట్లో కొంచెం ధనియాల పౌడర్, ఇంకా మనం కారం యాడ్ చేసుకుందాం. కొంతమంది కొంచెం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ. దీనికి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుండిద్ది. సింపుల్గా ఎక్కువగా కూడా వద్దు, ఎందుకంటే మనం నాన్ వెజ్ వాటిలో అయినా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో బాగుండదు అని కాదు, మనం దీంట్లో కూడా ఎక్కువ వేసుకొని మన హెల్త్ని మనం పాడు చేసుకోవడమే. అందుకే మనం బ్యాలెన్స్డ్గా వేసుకోవడం మంచిది అని చెప్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes మనం నీళ్ళు వేసుకొని 5 minutes ఇంకా కూరని వదిలేద్దాం. ఇంకా కూర అంతా రెడీ అయిపోద్ది, ఒక 5 minutesలో రెడీ అయిపోద్ది. 5 minutes తర్వాత చూస్తే ఇంకా మన కూర రెడీ అయిపోద్ది. ఇంకా రెడీ టు టేస్టే. ఇంకా మనం బాగా దాన్ని చేసిన తర్వాత ఇంకా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మనం దాన్ని వదిలేయాలి. తర్వాత నీళ్ళు ఎగిరిన తర్వాత దాని నూనెలోనే ఒక 5 minutes మనం వేయించుకున్న తర్వాత ఇంకా మన కూర రెడీ అయిపోద్ది. ఒకరు ఇలా ట్రై చేస్తారు, ఎందుకంటే ఎక్కువ మందికి క్యాలీఫ్లవర్ కర్రీ నచ్చదు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా